ప్రతిపక్ష నేత చంద్రబాబు చెప్పా పెట్టకుండా టూర్ వెళ్లారని ఏ దేశానికి వెళ్లారో కూడా ఆచూకీ లేదన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. రాష్ట్రంలోని 175 సీట్లలో గెలుస్తున్నామని, జూన్ 9న రెండోసారి సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో విద్యా సంస్కరణలు ప్రవేశపెట్టామన్నారు. ఇంగ్లీష్ మీడియం కానీ, టోపులు కానీ, లేదు అంటే సిబిఎస్ సిలబస్ కానీ, లేదు వచ్చే సంవత్సరం పెడుతున్న ఐబీ అండ్ స్టేట్ గవర్నమెంట్ కొలాబరేషన్ కానీ, లేదు దానికి సంబంధించి పిల్లల తాలూకా ఫుడ్కి సంబంధించిన ఆరోగ్యం సంబంధించిన బలవతకన్నా మన జగనన్న గోయిస్తున్న గోరుముద్ద కానీ, లేదు పావర్టీతో పేదరికంలో ఉన్న విద్యార్థులకు ఇబ్బంది పడకుండా ఉండడానికి ఇస్తున్న అమ్మఒడి కానీ, లేదు వారికి ఇస్తున్న విద్యా కానుక కానీ, లేదు హైయర్ ఎడ్యుకేషన్ ఇస్తున్న విద్యా దీవెన కానీ, వసతి దీవెన కానీ, లేదు ఆన్లైన్ ఎగ్జామ్లో మరి చదువుతున్న వాళ్ళకి విదేశీ విద్యని ఎడెక్స్ సంస్థ ద్వారా ఇస్తున్న ఇది సంప్రదాయం కానీ, లేదు విదేశీ విద్యలో 100% ఇంతకుముందు అరకొరగా వారికి ఫైనాన్స్ అసిస్టెన్స్ ఇవ్వడం కాకుండా 1,25,00,000 వరకు కూడా ఒక విద్యార్థి మీద మరి ఎఫర్ట్స్ చేయడం కానీ, ఇవ్వడం కానీ, టాప్ 100 యూనివర్సిటీలో ఇవన్నీ విధానంలో తీసుకొచ్చిన మార్పులు. తిరమసు నేను మర్నాడు చూస్తే, మళ్ళీ మర్నాడు పత్రికల్లో, మర్నాడు కొన్ని టీవీల్లో చూస్తే, కొన్ని వార్త చూస్తే చంద్రబాబు నాయుడు విదేశాలు ఈయనండి చెప్పారు, ఈయన ఎక్కడ పారిపెట్టరని చూసాం. ఈయన చంద్రబాబు నాయుడు చెప్పా చేయకండి అప్పుడు చెప్పా, మరి అది వచ్చి కొన్ని పత్రికల్లో రాదు. అదే చెప్తారు ఉండు. అదే ఈయన వచ్చి ఎక్కడికి రాడరా బాబు అని చూస్తే, ఆయన వచ్చి ఎక్కడికి ఏ దేశం వెళ్ళాలో కూడా తెలియదు. అమెరికా వాళ్ళు వచ్చి ఆ తానాకు సంబంధించిన ఇంతకుముందు తెలుగుదేశంతో సంబంధాలు ఉన్న నాయకులు వచ్చి వాళ్ళు వచ్చి మా అమెరికా రాలేదని అంటారు, వీళ్ళు వచ్చి లండన్ రాలేదంటారు. మరి ఎక్కడికి వెళ్ళాడు నాకైతే తెలియదు. మీకు తెలుసు ఎక్కడికి వెళ్ళాడండి? మీకు చెప్పలేదు ఎక్కడికి వెళ్ళాడు. అప్పటికి వచ్చి ఆచూకీ లేదు. రేపు రెండో పత్రికల్లో వెళ్ళింది ఆయన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు. ఎక్కడికి వెళ్ళాడు చంద్రబాబు నాయుడు ఆచూకీ కొనుక్కున్న వారికి పారితోషిక ఇవ్వండి అని ఒక అడ్వర్టైజ్మెంట్ చేయాలి. ఏంటి ఇక తీరమ్మ చూస్తే నేను వెళ్ళిపోయాడని, కొడుకు ఎక్కడ ఉన్నాడని చూస్తే ఇతనికంటే ముందే పారిపోయాడు అతను. ఇది యూనిక్, ఇది కొత్త సిస్టమ్, కొత్త ధనం. ఇది ప్రజలు కోరుకుంటారు. ప్రజలకు ఏం కావాలి? ప్రజలు ఎప్పుడు ఏం కోరుకుంటారంటే, నాకు అదే నా పరిస్థితులు బాగలేవు, నాకు ప్రభుత్వం నాకు తోడ్పాటు ఉండాలా అని కోరుకున్నప్పుడు ప్రభుత్వం వచ్చి అడిగే చూడాలా. అది ప్రభుత్వంతో బాధ్యత. సమాజంలో ఎవరైతే అట్టడుగు వర్గాలు ఉన్నాయో, ఎవరైతే ప్రభుత్వం ఆధారపడి బతుకుతున్న వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ప్రభుత్వాలు ఆలోచన చేయాలి. అది వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాలు చేసింది. అందుకు జగన్మోహన్ రెడ్డి ఎవరు అలాంటప్పుడు ఎందుకు అతను వదులుకుంటారు చెప్పండి? అది మా తాలూకా కాన్ఫిడెన్స్. అందుకు 175 చెప్పిన కారణాలు ఇవి. పిల్లలు కానీ పెద్దలు కానీ వచ్చి ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించారు అని అది ఆశీర్వదించారు. లేదు మీ విద్యా విధానం ఏదంటే ఇది తప్పు, ఇది పెట్టడం తప్పు అని చెప్పండి. మీరే చెప్పారు ఇంగ్లీష్ మీడియం తప్పు అన్నారు, మళ్ళీ ఇంగ్లీష్ మీడియం ఓకే అన్నారు. ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఏది వద్దంటారో చెప్పండి. అవి ఎందుకు మరి అంతకుముందు అధికారులు ఉన్నప్పుడు ఎందుకు చేయలేపారు? ఎందుకు అసలు ఆలోచనే రాలేదు మనకి? సో అది కాబట్టి మా ప్రభుత్వం దేశంలో ఎక్కడ లేని విధంగా 5 సంవత్సరాల్లో జరిగిన విషయాన్నే చెప్పి దాని మీద మేము మళ్ళీ ప్రజల దగ్గర తీర్పుకెళ్ళాము. తప్పకుండా మాకు పాజిటివ్ జరుగుతుంది. ఈ ప్రభుత్వం మళ్ళీ జగన్మోహన్ రెండోసారి ముఖ్యమైన ప్రమాణ స్వీకారాన్ని చేస్తారని 9వ తేదీ నాడు 200% నమ్ముతున్నాం.